ఆయన మాకేదో సలహాలు ఇస్తాడని కాదు, వచ్చి మా అభివృద్ధిని చూసి, నా గొప్పతనాన్ని చూసి, అసెంబ్లీలో నాలాంటి విధవలు ఉన్నారని చూసి ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకోవాలట. నిజమే, నీలాంటి విధవల్ని, నీ గురువులైన విధవల్ని అందరిని చూసి వచ్చాడు కేసీఆర్. నీలాంటి వాళ్ళని లక్షల మందిని చూసి తరిమేసే తెలంగాణ తీసుకొచ్చాడు కేసీఆర్. నిన్ను చూడడమే కాదు, నీ గొప్పతనం చూడడమే కాదు, నీకు విద్య నేర్పిన నీ గురువుల్ని, నువ్వు గురువు మించిన శిష్యుని అయితే అనుకుంటున్నావు నువ్వు. కానీ కొన్ని నేర్చుకోలే, నీ గురువు నుంచి కొన్ని నేర్చుకున్నావు. నీ గురువు నీలాగా నీ వికృత స్వరూపం బయట పెట్టుకున్నట్టు కాదు, బయటికి చాలా పాలిష్గా కనబడతాడు ప్రపంచానికి. కానీ నీలాంటి వికృత స్వభావాన్ని కొంతమంది తయారు చేసిండు. ఏం మాట్లాడినావు? ఒక్కొక్క మాట నువ్వు మాట్లాడింది మీరు దిగిపో అంటున్నారు. ఎప్పుడనిలే కేసీఆర్ ఉండాలి, 5 ఏళ్ళు నువ్వు ఆన్నే ఉండాలి అని చెప్పిండు. ఎప్పుడైనా కేసీఆర్ నీ పేరు ప్రస్తావించిండా ఇప్పటి వరకు? నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు ఏం పాటించారో కేసీఆర్ గారు కూడా అదే పాటించారు. ఇక్కడ నీలాంటి వాళ్ళ పేరు ఉచ్చరిస్తే కూడా వారికి హోదా తగ్గిపోతుంది. జైపాల్ రెడ్డి గారు కూడా అదే చేసిండ్రు. నువ్వు చేస్తున్న ద్రోహం ఇవ్వాలి తెలంగాణకి. కాళోజీ చెప్పిన పద్ధతుల్లో